హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లా సెట్ సంబంధించి మనకు ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది, ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ కాలేదో వాళ్ళు నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి స్పాట్ అడ్మిషన్ గురించి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తా. వీడియో ఎండ్ వరకు చూసి అర్థం చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు ఫేజ్ 2 తర్వాత కన్వీనియంట్గా లేక డ్రాప్ అయిన వాళ్ళు మరియు ఇప్పుడు సీట్లు ఆ యొక్క కేటగిరీలో క్యాండిడేట్స్ లేకపోయినట్లయితే ఆ సీట్లను అట్లనే ఉంచుతారు కదా. ఆ సీట్లు మిగిలిన సీట్లను మరియు ఆ క్యాండిడేట్స్ డ్రాప్ అయిన సీట్లను మొత్తం కలిపి స్పాట్ అడ్మిషన్లో మనకు చూపించడం జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మనకు 2025 ఏ విధంగా కండక్ట్ చేసిళ్ళు అనేది విత్ ఎగ్జాంపుల్తో సహా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా. మనకి ఇట్లా నోటిఫికేషన్ అనేది వస్తుంది స్పాట్ అడ్మిషన్ సంబంధించి. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకు ఇదివరకు అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఒకటేసారి రెగ్యులర్ కాకుండా డిస్టెన్స్ వాళ్ళు ఒకటేసారి సింగిల్ సిట్టింగ్ లోపల ఎగ్జామ్స్ రాస్తారు. దానికి బార్ కౌన్సిల్ అప్రూవల్ లేకుండా ఉండేది. అదేవిధంగా 10+2 కూడా సింగిల్ సిట్టింగ్ లోపల ఎగ్జామ్ ఉంటే అట్లా బార్ కౌన్సిల్లో అప్రూవల్ లేకుండా ఉండేది. దానికి సంబంధించి మనకు ఢిల్లీ హైకోర్టులో కేసు వేస్తే వాళ్ళు దాన్ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది బార్ కౌన్సిల్ లోపల. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా వివరాన్ని చూసుకున్నట్లయితే మన దగ్గర కూడా ఇప్పుడు అదే జరుగుతుంది, కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు ఆ డిస్టెన్స్ సంబంధించిన విషయం పక్క పెట్టేస్తే ఇప్పుడు ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా రెగ్యులర్ అయినా ఎలిజిబుల్ కాబట్టికే ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే లాస్ట్ సెట్ ఖచ్చితంగా రాసి ఉండాలి. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ వచ్చేసి ఎప్సెట్ ఉంది, టీఎస్ ఎప్సెట్ లోపల ఏమైంది అని అంటే స్పాట్ అడ్మిషన్ లోపల క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు అందరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు టీఎస్ లాసెట్ సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా లాసెట్ క్వాలిఫై అయి ఉండాలి, ఇదొకటి కండిషన్ ఉంటుంది. ఇంకోటి అది కాలేజీ వాళ్ళు కండక్ట్ చేస్తారు టీఎస్ వెబ్సైట్ సంబంధించి, ఇక్కడ కన్వీనర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. డిఫరెన్స్ చెప్తున్నా, కన్వీనర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అయితే ఇట్లా నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ పక్కా పెడితే డేట్స్ అనేది ఈ విధంగా ఇచ్చారు లాస్ట్ టైం. ఈసారి కూడా ఇదే విధంగా మీకు జరగబోయేది ఇప్పుడు కళ్ళ కట్టినట్టు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ చూపించడం జరుగుతూ ఉంది మన ఛానల్లో. కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఫర్ ఆల్ విజిటర్స్. ఎందుకంటే ఒకసారి చూసుకోండి నా బాధ, చాలామంది చూస్తున్నారు. ఇది చెప్పడానికి ముందు ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒకటి చూపించే ప్రయత్నం చేస్తా. చూసేవాళ్ళు ఇది చూసాను అర్థం చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో. ఈ యొక్క వీడియోలో కొత్తగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని నా డిసప్పాయింట్ చేయకుండా ముందటికి నడిపిస్తారని ఆశిస్తున్నా. ఇక్కడ చూడండి, మనకు వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ చూసుకున్నట్లయితే వీడియో లోపల మనకు 72.6% నాట్ సబ్స్క్రైబర్స్ విజిటర్సే ఉన్నారు, అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసే వాళ్ళే ఉన్నారు. ఇంకో వీడియోలో ఇట్లా అంటే చాలామంది కూడా ఇక్కడ మనకు ప్రతి దాంట్లో కూడా యావరేజ్గా 77%. ఇంకొకటి చూసుకున్నట్లయితే 89.1% ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు నష్టమేం లేదు, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకెన్నో వీడియోలు చేయడానికి కూడా మీకు యూస్ఫుల్ వీడియోలు చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా, నా ఎఫర్ట్ని కూడా మీరు అర్థం చేసుకోండి. డిసప్పాయింట్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు. ఇంకా కూడా చూడండి, మనకి ఎంతమంది 90.5% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. ఈ వీడియోలో నేను ఇది చూసుకున్నప్పుడు నాకు డిసప్పాయింట్ చేయకుండా ఇది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తారని నేను ఆశిస్తున్నా చూసే వాళ్ళందరికీ కూడా. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అడ్వాన్స్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు మనకు స్పాట్ అడ్మిషన్ వివరాలకు వెళ్తే అయితే ఈ విధంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది, డేట్లు అనేది రిలీజ్ చేస్తారు. ఆ డేట్లు కూడా నేను అంతకుముందు చెప్పిన ఒకటే డేట్ రోజు 4-5 కాలేజీలకు మనకు కండక్ట్ చేస్తారు స్పాట్ అడ్మిషన్. ఇక్కడ మనకు ఇప్పుడు 21 అక్టోబరు 2024 ఇది, 25 కూడా సేమ్ ఇట్లనే ఉంది.
ఓకేనా, 1 మినిట్. సో ఇంతసేపు 2024 సంబంధించిన గైడ్లైన్స్ అనేది చూపించడం జరిగింది. మన దగ్గర 24ది ఉంది, 25ది ఉంది. సో ఇది 25కి సంబంధించింది. అప్పుడు 24లో కూడా మీరు చూసిర్రు ప్రీవియస్ చూపించినప్పుడు అక్టోబర్ మంత్లోనే స్పాట్ అడ్మిషన్ అనేది కండక్ట్ చేసిళ్ళు. అదేవిధంగా ఇప్పుడు 25th లోపల కూడా చూడండి, అక్టోబర్లోనే సేమ్ డేటు, అక్కడ సేమ్ డేటే ఇక్కడ సేమ్ డేటే. మీరు అబ్జర్వేషన్ చేస్తే 15th అక్టోబర్ 2025 ఈరోజు ఇట్లా డేట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. 26 కూడా మనకు ఏంటంటే 1 మంత్ ముందు ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం మేలో చేసిళ్ళు కాబట్టి ఇప్పుడు 1 మంత్ ముందు జరిగింది కాబట్టి మనకు సెప్టెంబర్ లోపల, అక్టోబర్లో జరగాల్సింది కాస్త సెప్టెంబర్ లోపలనే మనకు స్పాట్ అడ్మిషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక డేటు మనకు 15 అక్టోబరు 2025 బిఫోర్ 12 PM. ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఎట్ ద కాలేజీ మనకు పెండకంటి లా కాలేజీ 1వ కేటగిరీ గ్రూప్ 1 లోపల పెండకంటి లా కాలేజీ, కేవీ రంగారెడ్డి లా కాలేజీ, పదాల రామరెడ్డి లా కాలేజీ, మహాత్మా గాంధీ లా కాలేజీ. ఈ నాలుగు కాలేజీలకు మనకు 15th లోపు ఏం చేయాలని అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ 15th 12 PM లోపు మన యొక్క సర్టిఫికెట్స్ తీసుకుపోయి కాలేజీ లోపల ఒరిజినల్స్ చూపించి డూప్లికేట్స్ సబ్మిట్ చేసి మనం ఏ కాలేజీలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అందులోపల ఈ ప్రాసెస్ చేయాలి. ఒరిజినల్స్ చూపించాలి, డూప్లికేట్ సబ్మిట్ చేయాలి. రెండు సెట్లు సబ్మిట్ చేయాలి. ఓకేనా. 3 ఫోటోలు, 2 జిరాక్స్ సెట్లు సబ్మిట్ చేయాలి. ఇది 12 PM లోపు మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే మనకు ఏం చేస్తారు అని అంటే ఆ 4 PM తర్వాత మనకు అనౌన్స్ చేస్తారు. లిస్ట్ అనేది కన్వీనర్ వాళ్ళు ఎవరికి సీట్ అలాట్ అయిందని చెప్పేసి లిస్టు రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ అనేది ఈ కాలేజీ నోటీస్ బోర్డులో పెడతారు. నెక్స్ట్ 16th అక్టోబరు 2025 బిఫోర్ 12 PM లోపు వీళ్ళు ఏం చేయాలంటే రిపోర్ట్ ఇవ్వాలి. మేము కాలేజీలో జాయిన్ అవుతున్నామని రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది అని అంటే ఎవరికైతే సీట్ అలాట్ చేస్తారో మళ్ళీ ఆ టైం లోపల రిపోర్ట్ ఇవ్వకపోతే అది క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసేసి ఏం చేస్తారు, నెక్స్ట్ ఆ పర్సన్ తర్వాత ఇప్పుడు చాలామంది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇదంతా ప్రాసెస్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా. అతను కూడా రాలేదు అంటే ఆ నెక్స్ట్ పర్సన్, ఈ విధంగా సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక మీకు ఇప్పుడు ఈ ఇందులోపల సీట్ వచ్చిందా రాలేదా, ఫస్ట్ డే మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలామంది చేస్తారు. ఈ పొరపాటు చేయకండి మీరు ఖచ్చితంగా. ఫస్ట్ డే రోజు ర్యాంకు తక్కువ ఉన్న వాళ్ళతోటి అది ఫిలప్ అయిపోతుంది. ఎక్కువ ర్యాంకుల్లో అసలు అటు జోలికి కూడా పోవద్దు, డబ్బులు కూడా వేస్ట్ చేసుకోకూడదు. మనల్ని సంప్రదించండి. నేను ఏ విధంగా స్పాట్ అడ్మిషన్లో మంచి గైడ్లైన్స్ ఇస్తాను. ఏ కాలేజీలో పెట్టుకుంటే మీకు సీట్ వస్తుంది, మీరు 4 కాలేజీలో పెట్టుకోవాలి అని అనుకున్నారనుకోండి, నేను 2 కాలేజీల పెట్టుకుంటే వచ్చే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు 2 కాలేజీల రిజిస్ట్రేషన్ డబ్బులు అనేది సేఫ్ అవుతుంది. ఓకేనా. అది మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ 2 చూసుకున్నట్లయితే నెక్స్ట్ 16th ఇప్పుడు అందులోపల సీటు రానోళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒకటేసారి. 15వ తారీఖుది, 16వ తారీఖు ఒక కాలేజీలు, 17వ తారీఖు వాళ్ళకు వస్తుందో రాదో అని డౌట్ ఉన్నోళ్ళు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఒకటేసారి చేసుకోవచ్చు. ఒకటేసారి చేసుకొని అన్ని కాలేజీలు కవర్ చేసుకొని రావచ్చు. ఈ డేట్ల కంటే ముందే కవర్ చేసుకొని రావచ్చు. ఉదాహరణ చెప్పాలంటే మనకు ఎన్ని రోజుల వరకు లాస్ట్ ఉంది, ఇక్కడ ఎన్ని రోజుల వరకు లాస్ట్ ఉందంటే మధ్యలో ఇక్కడ గ్యాప్ వచ్చింది హాలిడేస్. సో 23rd వరకు ఉంది. ఇప్పుడు 23rd వరకు ఉంటే 15వ తారీఖు లోపే 23rd దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఏం చేస్తారని అంటే ముందే పోయి ఈ 16th రోజో 17th రోజో వెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని కూడా రావచ్చు. అట్లా మిగిలిన రోజులు ఫ్రీగా ఉండొచ్చు. అట్లా 3-4 కాలేజీలు లాస్ట్ ఉన్న 3-4 కాలేజీలు చేసుకొని కూడా వాళ్ళు రిలాక్స్ కావచ్చు అన్నట్టు. ఓకేనా. అది వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అక్కడ వెరిఫికేషన్ చేయించుకొని వస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎప్పటికప్పుడు చేసుకునే వాళ్ళే అయితే ఏమంటేనేమో వాళ్ళకి సీట్ అలాట్ కాలేదనుకోండి, ఇప్పుడు 16th డే రోజు 12 PM కంటే ముందు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేది కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేసి 2 సెట్లు జిరాక్స్ సబ్మిట్ చేసి ఒరిజినల్స్ చూపించి వెరిఫికేషన్ చేసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు వాళ్ళు, అది పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా.
ఇప్పుడు మార్వాడి శిక్షా సమితి అండ్ పొనుగోటి మాధవరావు కాలేజీ, డాక్టర్ అంబేద్కర్ ఆదర్శ ఆంధ్ర మహిళ విఆర్కే కాలేజీ. ఈ విధంగా నెక్స్ట్ డే రోజు ఇట్లా కండక్ట్ చేసారు. వీళ్ళు 17th ఆ నెక్స్ట్ డే వీళ్ళకి సాయంత్రం అదే రోజు సాయంత్రం సీట్ అలాట్మెంట్ అయిందా కాలేదా అనేది చెప్తారు. 17th ఆ ముందు లోపు వీళ్ళు రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది 12 PM లోపు. ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు ఏం చేయాలి, ఫుల్ పేమెంట్ కట్టాలి. కాలేజ్ ఫీజు ఎంత ఉందో మార్వాడి లోపల 22,400 ఉందనుకోండి, 22,400 కట్టాలి. యాక్చువల్లీ కాలేజ్ ఫీజు కట్టాలి, అది రూలు. కానీ ఇంకా వీళ్ళు ఎందుకనంటే డిమాండ్ పెరిగింది, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు రెడీగా ఉన్నారు. క్యూ బాగా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, డిమాండ్ చేస్తారు. ఇంకా 10,000 15,000 ఎక్స్ట్రా ఇవ్వమని చెప్తారు. ఇవ్వకపోతే సీట్ క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ వాళ్ళకు సీట్ అలాట్ చేస్తారు. అట్లా అది పరిస్థితి. అందుకని ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు డబ్బులు అట్లా జరుగుతుంది అన్నట్టు. ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వస్తుంది సీటు దక్కించుకోవడం కోసం. ఇక నెక్స్ట్ సేమ్ అట్లనే సుల్తాన్ ఉలూం కాలేజీ గ్రూప్ 3లా ఇట్లా ఎన్ని కాలేజీలు మనకు 16th రోజు 5 కాలేజీలు అయిపోయింది. ఇప్పుడు సుల్తాన్ ఉలూం కాలేజీ, కేశవ మెమోరియల్, అరోరా లీగల్ సైన్స్ కాదు, ఇది సర్వీసు, లీగల్ సర్వీసు బండ్లగూడ హైదరాబాద్లో ఉంది. లీగల్ సైన్స్ వచ్చేసి ఈడ మిస్టేక్ కూడా పడింది, లీగల్ సైన్స్ వచ్చేసి నల్గొండ అక్కడ ఉంది. ఓకేనా. తర్వాత అనంత లా కాలేజీ అండ్ అనంత లా కాలేజీ ఇప్పుడు 17th రోజు కండక్ట్ చేసిళ్ళు. సో సేమ్ ప్రాసెస్ అట్లా ఫాలో అయిపోయిళ్ళు. తర్వాత భాస్కర, ఇంకా మిగిలింది గ్రూప్ 4 రోజు మిగిలిన కాలేజీ ఏదుంది, భాస్కర, విశ్వభారతి, వినాయక అండ్ ఇస్లామియా కాలేజీ. ఈ 4 కాలేజీలకు గ్రూప్ 4గా విభజించి మనకి 22వ తారీఖు మధ్యలో చూడండి ఇక్కడ హాలిడేస్ రావడం జరిగింది. 17th నుంచి 22 లోపు ఏంది మనకు మధ్యలో హాలిడేస్ కూడా వస్తాయి కదా, హాలిడేస్ వచ్చినాయి. హాలిడేస్ వస్తే ఇంకా వాళ్ళు ఫ్రీగా అన్ని కాలేజీలు కూడా వెళ్ళి రావచ్చు అన్నట్టు. ఇవి దూరంగా ఉన్నాయి కాలేజీలు కూడా. ఒకటి చూస్తే మైనాబాద్లో ఉంది, ఇంకోటి చూస్తే ఇక్కడ మాతంగి ఇక్కడ ఆడుంది, ఇంకా వినాయక చూస్తే మెదక్లో ఉంది, ఇస్లామియా ఆడనే ఉంది చంద్రయానగుట్ట. సో తర్వాత వచ్చే కాలేజీలు చూడండి, ఇంకా ఒక్కొక్క కాడ ఉంది. మనకు గ్రూప్ 5 ఆదర్శ లా కాలేజ్ వరంగల్, జస్టిస్ కుమార్ అయ్య కరీంనగర్, కిమ్స్ కూడా కరీంనగరే, 2 కవర్ అవుతాయి. అక్కడికి వెళ్తే మానేరు మళ్ళీ ఖమ్మం పోవాలి. ఈడ అరోరా లీగల్ సైన్స్ ఇచ్చిండు నల్గొండ, చూసిలా అక్కడ సర్వీసు ఇచ్చే అక్కడ సైన్స్ ఆడ కూడా పడింది మిస్టేక్. తర్వాత SDM వనపర్తి, ఒక్కొక్క ఏరియాలో ఉంది ఈ కాలేజీలు. ఇట్లాంటి దూరంగా ఉన్న కాలేజీలకు ఇప్పుడు ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఫస్ట్ రోజే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఏం చేయాలి, ముందే వెళ్ళి ఒక్కో కాలేజ్ ఒక డే పట్టుద్ది. ఇంకా ఇప్పుడు వనపర్తి వెళ్ళినాం అనుకోండి, ఆ వనపర్తికి పోయి మళ్ళీ నెక్స్ట్ వేరే ఇంకా ఏంటి ఖమ్మం చూసుకోలేము కాబట్టి ఖమ్మంకో రోజు పోవాల్సి వస్తుంది, వనపర్తికో రోజు పోవాల్సి వస్తుంది. అట్లా ఒక్కొక్క డే అవుతుంది అన్నట్టు. ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ రావాలంటే ఇంకా ఇట్లా లాస్ట్కి రావాల్సి వస్తుంది. ఓకేనా. ఎలిజిబిలిటీ చూసుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ సీట్లు అనేది 15% అనేది మళ్ళీ ఇందులోపల కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఫిలప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు లేని పక్షంలో అవి లోకల్ వాళ్ళకే ఇవ్వడం అనేది జరుగుతుంది. లోకల్ వాళ్ళకే ఇస్తారు ఆ సీట్లు కూడా. అది కూడా మన కేటగిరీ చూస్తారు, దాంట్లో BCA, BCB, BCC, BCD అన్రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళకే ఆ కేటగిరీ వాళ్ళకి ఇచ్చి ఫిలప్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. 5 years LLB వాళ్ళకు చూసుకున్నట్లయితే వాళ్ళకు ఓసీ వాళ్ళకు ఇంటర్మీడియట్ లోపల 45% ఉండాలి జనరల్ ఓసీ. BC వాళ్ళకు, SC ST వాళ్ళకు ఎంత 40% ఉంటే సరిపోతుంది. OBC వాళ్ళకు 42% ఉంటే సరిపోతుంది అని ఇచ్చిండు. డిగ్రీ కూడా సేమ్, డిగ్రీ కూడా అదేవిధంగా 45 ఓసీ, 42 OBC అండ్ SC ST 40% వాళ్ళు ఆ యొక్క ప్రీవియస్ చదివిన దాని లోపల పర్సంటేజ్ ఉండాలి. ఒకవేళ డిగ్రీలో 3 years LLBకి సంబంధించి అంత పర్సంటేజ్ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ BEd కానీ ఇంకా PG కానీ ఇంకా వేరే చేసిన వాళ్ళకు దాని లోపల ఒకవేళ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా అది లెక్కలోకి వస్తుంది, కన్సిడర్ చేస్తారు దాన్ని. ఇందులో లేకపోయినా అందులో ఉన్నా కానీ అది నడుస్తుంది. మరి ఏమేమి తీసుకోపోవాలనేది ఇక్కడ మెన్షన్ చేసిండు. మనకు సర్టిఫికెట్స్ టు ప్రొడ్యూస్డ్ ఇన్ కాలేజ్ లోపల TS లాసెట్ ర్యాంక్ కార్డు తీసుకోపోవాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ర్యాంక్ కార్డు మెన్షన్ చేసిండు కాబట్టి రాయని వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా SSC
మార్క్స్ మెమో ఒరిజినల్ అని కూడా ఆయన మెన్షన్ చేసిండు. తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో ఒరిజినల్ అన్నాడు. డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో ఒరిజినల్ అన్నాడు. ఇవన్నీ చూపించి తీసుకెళ్ళాలి మీరే, వాళ్ళేం తీసుకోరు. ప్రతి కాలేజీలో చూపించాలి కాబట్టి మీతోటే ఉంచుకోవాలి, జిరాక్స్ ఇవ్వాలి. స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్ అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తే మీది ఏ కేటగిరీలో ఆ కేటగిరీ లోపల ఉన్న సీటు మీకు అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంతేగాని ఫీ రియంబర్స్మెంట్ గురించి కాదు, ఇది సీట్ అలాట్మెంట్ కోసం. తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అంటే మీరు లోకల్ అయితే నిరూపించుకోవడం కోసం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మీ సేవది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు 2 సెట్లు జిరాక్స్ అక్కడ ఇవ్వాలి, 3 ఫోటో కాపీస్ ఇవ్వాలి. ఫీజు వివరాలు చూసుకోండి. క్యాండిడేట్స్కు మనకి 800 రూపీస్ ఉంటుంది. ఎవరికి? ఎస్సీ, మన జనరల్ అండ్ బీసీ, ఓసీ అండ్ బీసీ వాళ్ళకు 800 రూపీస్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఓకేనా? ఇది ఒక్కొక్క కాలేజీకి కట్టాలి. గ్రూప్ 1లో 4 కాలేజీలు ఉంటే మీరు 4 కాలేజీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు 4800 కట్టుకోవాలి జనరల్ అండ్ బీసీ వాళ్ళు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 4500 కట్టుకోవాలి. ఒకటే 500 తోటి పని కాదు, ఒకటే 800 తోటి ఆ 4 అట్లా కాదన్నట్టు. ఇక రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఎట్లా చూసి చేసుకోవాలి? ఇక్కడ లింక్స్ ఇస్తాడు. ప్రతి కాలేజీకి ఒక లింక్ అనేది ఉంటుంది. ఇది అరోరా లీగల్ సర్వీసు అకాడమీకి సంబంధించిన లింకు. ఇది క్లిక్ చేస్తే దాని ఏరియా, అండ్ ఇది క్లిక్ చేస్తే ఆ కాలేజీ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, ఆ డీటెయిల్స్ వస్తాయి. అదేవిధంగా ఆదర్శ లా కాలేజీ ఇట్లా మొత్తం ప్రతి కాలేజీకి సంబంధించిన ప్రతి లింక్ ఉంటుంది ఇక్కడ. అంటే యూనివర్సిటీలు ఉండవండి స్పాట్ అడ్మిషన్ లోపల. స్పాట్ అడ్మిషన్ అనేది యూనివర్సిటీలకు కండక్ట్ చేయరు, ఓన్లీ అఫిలియేటెడ్ కాలేజీలకు మాత్రమే ఉంటాయి. ఈసారి ఇంకా 4-5 కాలేజీలు పెరిగినాయి కాబట్టి ఇంకొక గ్రూపు 6 కూడా అవుతుంది. ఇప్పుడు 5 ఉన్నాయి కదా, 6 కింద వాటిని యాడ్ చేస్తాడు. ప్రుడెన్షియల్ కాలేజీ, ఇందిరా ప్రియదర్శిని కాలేజీ అండ్ ఎండిఎం కాలేజీ. ఓకేనా? ఇలాంటి కాలేజీలన్నీ కూడా మనకేం చేస్తాడు, గ్రూపు 6గా నన్ను వాటిని మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా మొత్తం అన్ని కాలేజీలకు సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ విఆర్కే కాలేజీకి సంబంధించి మనం లింక్ క్లిక్ చేసినాము అనుకోండి. డాక్టర్ విఆర్కే కాలేజీ సంబంధించి లింక్ క్లిక్ చేయగానే మనకేం ఓపెన్ అవుతుంది, విఆర్కే కాలేజీ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎట్లున్నాయి ఆ వివరాలు అనేది కూడా మనకు ఇక్కడ చూద్దాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత విఆర్కే కాలేజీ సంబంధించి ఏమవుతుంది, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాత వేకెన్సీ వస్తే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది, ఫీజు వివరాలు చూస్తే మనకి కాలేజీ ఫీజు ఎంత ఉంది. విఆర్కే కాలేజీకి 20,000 ఉంది కదా, 20,000 కాలేజీ ఫీజు వస్తుంది. ఓకేనా? వేకెన్సీలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మన హాల్ టికెట్ అండ్ మన ర్యాంక్ కార్డు కొట్టి సబ్మిట్ కొట్టినాం అనుకోండి. కొడితే మనకు వేకెన్సీల లిస్టు ఈ విధంగా వస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి ఏంటి, రెగ్యులరు, ఓపెను, అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ కింద 1, అదేవిధంగా రెగ్యులర్ ఓపెను ఫీమేల్ కేటగిరీ లోపల 4, అదేవిధంగా రెగ్యులర్ ఓపెను ఓయూ జనరల్ కింద 5. ఓకేనా? అది అన్రిజర్వ్డ్ కేటగిరీ జనరల్ లోపల 1 ఉంది. ఇక్కడ ఓయూ లోకల్ కేటగిరీ జనరల్ లోపల 5 ఉన్నాయి. మొత్తం 10 వేకెన్సీలు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి ఉన్నాయి. ఇది 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి చూద్దాం. ఇంకున్నట్టుంది దాని లిస్టు. సరే, అది వదిలేస్తే 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి ఇవి వేరే కాలేజీ అనుకుంటా. ఓకే, వేరే కాలేజీ సంబంధించింది ఇక్కడ చూపించలేదు. సరే, 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి సీట్లు ఉంటే అది దానికి సంబంధించి ఈ విధంగా ఉంటాయి. ఏముంటాయి, అది కూడా సేమ్. బీబీఏ ఎల్ఎల్బిలో రెగ్యులరు, ఓపెను, ఓయూ ఫీమేల్ వాళ్ళకి సంబంధించి 9 సీట్లు. ఈ ఫీమేల్స్ లేకపోతే మేల్స్కి కూడా ఇస్తారు. అదేవిధంగా బీబీఏ ఎల్ఎల్బి రెగ్యులరు, ఓపెను, ఓయూ లోకల్ వాళ్ళకి ఇవన్నీ జనరల్ కేటగిరీ లోపల 21 సీట్లు, మొత్తం కలిపి 30 సీట్లు ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగా మనకు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ విధంగా మొత్తము డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ ఆధారంగా చేసుకొని మనము మన కేటగిరీల సీట్లు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. చూసుకొని ఆ కాలేజీ లోపల ఎంత ర్యాంకు దగ్గర కట్ అయింది, మనకు వస్తుందా రాదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేది గమనించుకొని దృష్టిలో పెట్టుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని సీటు అలాట్ అయితే ఇమీడియట్లీ మనీ తీసుకుపోయి కట్టి జాయిన్ కావాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు జాయిన్ కాకపోతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కాలేజీ లోపల 3-4 రోజుల తర్వాత కూడా మనకు మెసేజ్ వస్తుంది. ఎందుకనంటే జాయిన్ కారు కొంతమంది జాయిన్ కారు కాబట్టి మనకు మళ్ళీ నెక్స్ట్ పర్సన్కి పంపిస్తారు. ఆయన కూడా జాయిన్ కాకపోతే ఆ నెక్స్ట్ అట్లా 2-3 డేస్ తర్వాత కూడా మనకు మెసేజ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఆ విధంగా రావడం జరిగింది. కాబట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా మనం రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా నేను మీ అందరు కూడా చాలా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, కొత్తగా చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ లైన్ మాత్రము ఆ విధంగా ఉండొద్దని ఆశిస్తూ ఉన్నా. దయచేసి అర్థం చేసుకోండి. నేను మీకోసమే ఇదంతా చేస్తున్నా. మీరు అర్థం చేసుకొని చేస్తే నేను కూడా హ్యాపీ అవుతా. అదే సబ్స్క్రైబ్స్తో పాటు లైక్ కొడితే ఇంకా కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.